దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పుణ్యనామంలో మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుడి కృప వల్ల మనందరినీ దేవుడు కాచి కాపాడి ఆయన సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో ఆయన పునరుద్ధాన దినపు ఆరాధనలో మనందరం కూడి ఆయన స్తుతించడానికి, ఆయన నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కొద్ది క్షణం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యం ఈ రోజుకై సిద్ధపరిచిన వాక్య పఠనం సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. దయచేసి అందరూ బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే వాక్య పఠనం చేసుకుందాం. వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం నేను చదివి వినిపిస్తాను, దయచేసి శ్రద్ధగా ఉంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు వారి మరి తిరగలేకుండా హఠాత్తుగా నాశనమగును. మరొకసారి చదువుతాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకము తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులైన నీవు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు దాని తెలుపు ఆరాధనలో ఆయన నీ వాక్యం నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. వాక్యం మీదనైనా వాక్యం ద్వారా మీరే మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు నైనా నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడగలిగిన సమర్థుడు నేను దాసుని మరుగుపరుచుకుని మీరే కొన్ని విషయాలు మేము ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా జీవించాలో మాకు తెలియపరిచి మమ్మల్ని నడిపించమని నజరేయుడును మా ప్రియ రక్షకుడిని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం ఏ రీతిగా చెప్తుందంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతుంది. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎంత పాపలమైనా, దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఎన్ని చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, ఆపదలో నుంచి మనల్ని కాపాడాలి, మన అవసరాలన్నీ తీర్చాలని మనం అనుకుంటాం. అవునా కదండి? మనం ఎంత పాపాలు చేసినా, దేవునికి ఎన్ని వ్యతిరేకమైన కార్యాలు చేసినా కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలి, మన పాపాలను ఏం పట్టించుకోకూడదని అనుకుంటాం. మన చర్చికి వెళ్తే సంఘ కాపరి సంఘంలో నిలబడి సంఘ కాపరి నాలా దేవుడు చేసే అద్భుత కార్యాల గురించి, ఆయన ఇచ్చే దీవెనల గురించి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నీకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడని చెప్తే మనకి ఎంత ఇంపుగా ఉంటుందో, మన ఎనసొంపుగా ఉంటుంది. దేవుడు మనల్ని దీవిస్తాడంటే మనం చక్కగా వింటాం. నిజమే, దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తాడు, మనం కోరుకున్నాయన్ని ఇచ్చేస్తాడు అని మనం చాలా ఆనందంతో ఇంపుగా వింటాం. కానీ అవన్నీ నీవు పొందుకోవాలంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే దీవెన్ని, దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఏ రీతిగా ఉండాలి, నువ్వు ఏ రీతిగా నడవాలి, నువ్వు చేయవలసిన పని ఏంటి అనే విషయాల గురించి మనం దైవ సేవకుడు చెప్పడం మనకి ఎంత మాత్రం ఇష్టం. ఏం చేయాలి, దాన్ని పాటించాలంటే, ఏం చేయాలో చెప్పుతుంటే అది వినడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. వారి దరిదాపుల్లోకే పోరు. ఆ మాటలు చెప్తుంటే, వాటి గురించి చెప్తుంటే
ఆ గద్దింపు మాటల గురించి ఏ రీతిగా మనం జీవించాలో గద్దింపు మాటలు పాస్టర్ గారు చెప్తుంటే మనం వినడానికి ఎంత మాత్రమో ఇష్టపడం. గద్దింపు మాటలు ఎవరికి పడట్లేదు. దీవెన మాటలు, నిన్ను లాలించే మాటలు, నిన్ను మెప్పించే మాటలు అయితే చాలా మంది వినడానికి చెవులు అలా పడేసి వింటావు. కానీ గద్దిస్తూ ఉంటే, నిన్ను బుద్ధి చెప్తూ ఉంటే ఆ బుద్ధికి, గద్దింపుకి ఎవరు లోబడని పరిస్థితుల్లో ఉన్నారు. గద్దింపుకి ఎవరు లోబడలేదు. అలాంటి గద్దింపుల మాటలు చెప్తే దరిదాపుల్లోకి పోవడానికి కూడా మనం ఇష్టపడతామండి. దరిదాపుల్లోకే పోం. ఏమేమి మాటలు? గద్దింపు మాటలు అంటే పాపము చేయకూడదు, చెడుతనం విసర్జించాలి, చెడుతనం విడిచిపెట్టాలి, దేవుని మాట వినాలి, దేవునికి అవిధేయులుగా ఉండకుండా దేవునికి విధేయత చూపించాలి, అవిధేయులుగా ఉండద్దు. ఇలాంటి మాటలు చెప్తుంటే మనకి వినాలనిపించదు. పాపం చేయొద్దంటే, చెడు మాటలు మాట్లాడద్దు, చెడుతనాన్ని విసర్జించండి అని దైవ సేవకుడు బోధిస్తే, గద్దిస్తూ ఉంటే అవి వినడానికి ఎంత మాత్రమే ఇష్టపడరు. ఎందుకంటే అలాంటి గుణాలన్నీ మనకే ఉంటాయి కాబట్టి, చెడుతనం మనలో ఉంది కాబట్టి, చెడు కార్యాలు మనం చేస్తున్నాం కాబట్టి, పాపంలో బ్రతుకుతున్నాం కాబట్టి అటువంటి మాటలు, చెడు చేయొద్దు అంటే చెడు చేసేవాడికి ఇనసొంపుగా ఉంటుందా? ఉండదు. అలాంటి గుణ లక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యం నీకు గిట్టదు, దేవుని గద్దింపు నీకు గిట్టదు. అలాంటి మాటలు చెప్తుంటే పాస్టర్ గారు మనం నిందించేస్తున్నారు, నన్నే తిడుతున్నారు, నన్నే దూషిస్తున్నారు. పాస్టర్ గారు మైక్ పట్టుకుని నా గురించే మాట్లాడుతున్నారు. ఇక పాస్టర్ గారికి ఏమీ పని లేదు, ఇక నన్నే టార్గెట్ చేస్తున్నారని బాధపడిపోతూ ఉంటారు. పాస్టర్ గారు నీ గురించి టార్గెట్ చేయరు, దేవుని వాక్యం చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం టార్గెట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో పాపం ఉంటే, నీలో ఆ దోషం ఉంటే నీకు తగులుతుంది, నీకు గుచ్చుకుంటుంది, నీకు నొప్పిగా ఉంటుంది. అది వినడానికి నువ్వు సిద్ధపడితే నీ బ్రతుకు మార్చుకుంటావు. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అది నీకు నొచ్చుకుందా? అయితే ఆ నొచ్చుకున్న విషయాన్ని నువ్వు మార్పు చెందు, దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందు. అప్పుడే నువ్వు మార్పు చెందుతావు, అప్పుడే నీ హృదయంలో మార్పు జరుగుతుంది. నువ్వు దేవునికి అనుసంధానమైన వ్యక్తిగా ఉంటావు. లేకపోతే గద్దింపునకు లోపడకుండా పాస్టర్ గారు నన్నే టార్గెట్ చేశారు, నా గురించే చెప్పేస్తున్నారు అని పాస్టర్ గారిని నిందిస్తానికి, దూషించడానికి, అయ్యో నన్నే నిందిస్తున్నాడు, నన్నే దూషిస్తున్నాడని పాస్టర్ గారి మీద తిరగబడతానికి మాత్రాన నీకు ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం ఏమీ లేదు. పాస్టర్ గారు ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడని మంచి విషయాలు చెప్తుంటే అబ్బో మా పాస్టర్ గారే గొప్ప అని చెప్పుకుంటావు. అయితే దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు ఏ రీతిగా ఉండాలి? నువ్వు ఏ రీతిగా చెడుతనాన్ని విసర్జించాలి, ఏ రీతిగా పాపాన్ని మానేసేయాలి అని దేవుడు వాక్యం నుండి గద్దిస్తూ ఉంటే మనకి ఎంత మాత్రమో ఇష్టం ఉండదు. మనం అలాంటి గద్దింపు మాటలు చెప్తే పాస్టర్ గారి దరిదాపుల్లోకే పోం. గద్దింపు ప్రసంగాలు వింటని చెప్తున్న పాస్టర్ గారి దగ్గరికే వెళ్ళరు జనాలు. అందుకే ఎవరైతే ఆశీర్వాదాల గురించి చెప్తారో వాళ్ళ చర్చిలోనే జనాలు నిండిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గద్దింపు మాటలు చెప్తే పాస్టర్ గారి దగ్గర ఎవరో విశ్వాసులు సరిగా నిలబడరు. ఆశీర్వాదాల గురించి చెప్పేదా చర్చిల్లో అయితే నిండిపో. దేవుడు నిన్ను ప్రేమించి గద్దిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు. ప్రేమించకపోతే నేను ఎంత మాత్రమో గద్దించడు. సాతాను కూడా తెలివిగా ఏం చేస్తున్నాడంటే అబద్ధ బోధకులలో దూరి అబద్ధ బోధకులతో ఏమని చెప్పిస్తున్నాడు? కేవలం ఆశీర్వాదాల గురించి చెప్పిస్తున్నాడు. ఏంటండి, వీళ్ళందరూ అబద్ధ బోధకులు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవించేస్తాడు, నువ్వు ఎలాగైనా ఉండు, ఏదైనా చెయ్యి, నువ్వు దేవుడు నిన్ను దీవించేస్తాడు అని కళ్ళబొల్లి మాటలు.
చెప్పేసి నిన్ను మెప్పించేటట్లు అబద్ధ బోధకులు బోధిస్తూ ఉంటారు. ఆశీర్వాదాల గురించి చెప్తుంటే ఆశీర్వాదాల గురించి మాత్రమే చెప్తారు వాళ్ళు. దేవుడి యొక్క శాపాల గురించిన గద్దింపులు ఎంత మాత్రము చెప్పరు. ఇప్పుడు ఈ రోజుల్లో వాట్సాప్ గ్రూపులు, వాట్సాప్ స్టేటస్లో కూడా అందరూ ఏమని పెట్టుకుంటారు? దేవుని ఆశీర్వాదాలే వాట్సాప్ స్టేటస్లు పెడతాం. దేవుని ఆశీర్వాదాల గురించిన వాక్యాలనే మనం వాట్సాప్లో షేర్ చేస్తాం, వాట్సాప్ స్టేటస్లో పెడతాం. ఒకవేళ గద్దింపు మాటలు ఉంటే ఎవరన్నా షేర్ చేస్తారా? వాట్సాప్లో పెడతారా? ఇతరులకు షేర్ చేస్తారా? చేయరు. గద్దింపు మాటలు ఎవరు షేర్ చేయడానికి ఇష్టపడరు. ఆశీర్వాదాలు అయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు, అటువంటి మాటల్ని షేర్ చేయడానికి ఇష్టపడతాం. సాతాను గాడు ఇదే ముచ్చు సంఘాల్లో, విశ్వాసుల్లో ఎరవేసి గద్దింపుకు ఎంత మాత్రము చోటు లేకుండా చేస్తూ ఉన్నారు. గద్దింపు లేదే మారు మనుషు లేదు. దేవుని వాక్యానికి లోబడనివ్వకుండా సాతాను గాడు గద్దింపు మాటలు మనకి చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటున్నాయి. గద్దింపు మాటలు వెనుక దేవుని ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గద్దింపు వెనకే దేవుడు మనల్ని నాశనం అవ్వకూడదనే ప్రేమ దాగి ఉంది. కానీ మనం గద్దింపు చూసి భయపడుతూ, గద్దింపును చూసి కృంగిపోతూ, గద్దింపును చూసి చిన్నగించేసుకుంటూ, గద్దింపునకు లోబడకుండా, ఆ ప్రేమను గ్రహించకుండా, అయ్యో నన్నే గద్దిస్తున్నారని గద్దింపు లోబడకుండా, గద్దింపు అంటే మనకి ఇష్టం లేకపోతుంది. పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, ఇదిగో పాపము మానే, చెడుతనం విసర్జించు, దేవునికి వాక్యానికి లోబడు, అవిధేయత మానే, విధేయులుగా జీవించు అని గద్దిస్తూ ఉంటే దానికి మనం ఏం చేయాలంటే లోబడాలి. అందులో ప్రేమ దాగి ఉంది, దేవుని ప్రేమ దాగి ఉంది. ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు నిప్పు దగ్గరికి వెళ్తూ ఉంటే తండ్రి ఏం చేస్తాడండి? తండ్రి ఏం చేస్తాడు? భలే ఉంటున్నాడు నా కుమారుడు నిప్పు దగ్గరికి అని ఆనందిస్తాడా? ఇల్లమ్మ నిప్పు దగ్గరికి దేవుడు నిన్ను దీవిస్తాడు అంటాడా? ఎంత మాత్రం అంటాడా? ఇప్పుడు అబద్ధ బోధకులు అలాగే, నువ్వు నిప్పు దగ్గరికి వెళ్ళినా దేవుడు నిన్ను దీవిస్తాడు అని అబద్ధ బోధకులతో సాతానుగా చెప్పిస్తుంది. ఒక చిన్న పిల్లవాడు తండ్రి కళ్ళెదురుగా నిప్పు దగ్గరికి వెళ్తూ ఉంటే తండ్రి గద్దిస్తాడు. నిప్పు దగ్గరికి వెళ్తే అది కాలుతుంది, నిప్పు దగ్గరికి వెళ్ళొద్దు అని గద్దిస్తాడు. తండ్రి మాటకి లోబడకుండా కూడా పిల్లవాడు వెళ్ళిపోయి నిప్పు పట్టుకుంటే ఏమవుతుంది? కాలిపోయి ఏడుస్తుంటే తండ్రి ఎంతగా దుఃఖిస్తాడు. ఏం దుఃఖిస్తాడు? అయ్యో నా మాట వినుంటే పిల్లవాడికి ఆ నిప్పు తగిలేది కాదే, ఆ మంట కాలి ఉండేది కాదే, ఒకవేళ నా మాట వినుంటే ఆ యొక్క ప్రమాదం నుండి తప్పింపబడేవాడే అని ఎంతో దుఃఖిస్తూ ఉంటాడు. గద్దించడం ఎవరి బాధ్యత? తండ్రి బాధ్యత. ప్రేమించాడు కనుక తన పిల్లవాడు గాయపడకూడదని, తన పిల్లవాడికి హాని జరగకూడదని, తన బిడ్డకి ఎంత మాత్రము నొప్పి తగలకూడదని తను గద్దిస్తూ ఉన్నాడు. ఆ గద్దింపుని పిల్లాడే ఇలా నెగిటివ్ గా తీసుకుంటే, అయ్యో నా నాన్న నన్నే గద్దిస్తున్నాడని నెగిటివ్ గా తీసుకుంటే తనకి క్షేమకరమ? గద్దింపుకు లోబడిన వాడే మేలులు పొందుతాడు. గద్దింపు లోబడిన వాడు కీడు పొందుకుంటాడు. దేవుడు గద్దిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు. నువ్వు ఆ పని చేస్తే, నువ్వు ఆ పాపము చేస్తే, నువ్వు చెడుతనాన్ని ప్రేమిస్తే నీ జీవితం పాడైపోతుంది. నీ జీవితం ఆ రీతిగా పిల్లవాడు చేయకూడని పని ఏ రీతిగా చేసి తనకి నిప్పు తగిలించుకున్నాడు, తనకి బాధ కలిగిందో, నీకు బాధ కలగకూడదని, నీకు అటువంటి నొప్పి కలగకూడదని దేవుడు నిన్ను ప్రేమించి గద్దిస్తున్నాడు. అబద్ధ బోధకులు, నిన్ను మెప్పించే బోధకులు
ఏం చేస్తూ ఉంటారంటే ఈ పాపాన్ని కప్పేస్తూ, అయ్యో నిన్ను దేవుడు నేను దీవించేస్తాడు, నువ్వు ఏ రీతిగా ఉన్నా కానీ దేవుడు నిన్ను దీవిస్తాడు. దీన్ని ప్రాస్పారిటీ గాస్పెల్ అంటారు ఇంగ్లీష్. అంటే దేవుడు నీకు ఆస్తిని ఇచ్చేస్తాడు, అంతస్తులు ఇచ్చేస్తాడు, మేడమిద్దలు ఇచ్చేస్తాడు అని ఆశీర్వాదపు బోధ. దేవుడు మనం ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాకపోతే ఆశీర్వాదానికి తగ్గట్టుగా మనం జీవించాలి. మనం ఏ రీతిగా జీవిస్తున్నాం? పాపపు బ్రతుకులోనే ఉంటూ, ఇంకా అటువంటి దేవుని మాటకి అవిధేయులుగా ఉంటూ, గద్దింపులకు లోబడకుండా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథంలో మనం చదివిన మొట్టమొదటి వాక్యము, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనము, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడంట. దేవుని వాక్యం చెప్తుంది, గద్దింపునకు లోబడిన పిల్లవాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు. ఆ గద్దింపు మాటలకు నువ్వు లోబడాలి. దేవుని సేవకుడు నిలబడి దేవుని వాక్యం నుండి గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపునకు నువ్వు లోబడాలి. లోబడితే నీకు ఆశీర్వాదం. లోబడకుండా ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వానికి ఏమవుతాడంట? హఠాత్తుగా నాశనం సంభవిస్తుంది. దేవుడు చెప్పినప్పుడు నువ్వు లోబడాలి. ఇదిగో నీకు నాశనం సంభవిస్తుంది, లోబడు. లోబడితే నువ్వు తప్పించుకుంటావు నాశనం నుంచి, లేకపోతే తప్పించుకునే పరిస్థితి నీకు చేజారిపోతుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనల్ని గద్దిస్తున్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇష్టుడైన కుమారుని ఏం చేస్తాడంటే తండ్రి గద్దిస్తాడు. తనకిష్టమైన కుమారునే గద్దిస్తాడు. ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా ఒక తండ్రి ఏ రీతిగా అయితే తన కుమారుని గద్దిస్తాడో, నువ్వు చెడు స్నేహాలు చేయొద్దు, చెడ్డవారితో తిరగద్దు. నువ్వు అలా వెళ్తే నీ జీవితం పాడైపోతుంది. నువ్వు చెడ్డవారితో తిరిగితే నీ జీవితం, నీ బ్రతుకు చెడ్డగా మారిపోతుంది అని తండ్రి తను ప్రేమించు కుమారుని గద్దిస్తాడంట. గద్దించు రీతిగా ఏం చేస్తున్నాడు దేవుడు? యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమించువాడు ఎందుకు గద్దిస్తున్నాడు అని కొంతమంది ప్రశ్నిస్తారు. నీ మేలు కోరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు కోరాడు కాబట్టే గద్దిస్తున్నాడు. కొంతమంది అవివేకులు ఎలా అనుకుంటారు? ప్రేమించే వాళ్ళు గద్దించం అనుకుంటారు. ప్రేమించే వాళ్ళు ప్రేమ మాత్రమే చూపెడతారు. ప్రేమలో గద్దింపు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తూ ఉన్నాడు. గద్దిస్తే నీ మేలు కోరి గద్దిస్తున్నాడు. నువ్వు ఆ రీతిగా చెడు కార్యాలు చేస్తే నువ్వు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉండాలి. ఆ రీతిగా ఉండకుండా ఉంటే దేవుడు నిన్ను గద్దిస్తే, ఇదిగో జాగ్రత్త, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావేమో, జాగ్రత్త అని గద్దిస్తూ ఉన్నాడు. గద్దింపునకు లోబడిన కుమారుడే దీవింపబడతాడు. దేవుడు తను ప్రేమించిన కుమారుని గద్దించిన రీతిగా, తండ్రి తన కుమారుని ప్రేమించిన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తను ప్రేమించిన వారిని గద్దిస్తాడు. గద్దింపు వాక్యాలు లేవు ఈరోజు. అందరూ వాక్యము చెబితే ఏదో మెప్పింపునకు, నేను మెప్పించడానికి, నీ చెవుకి ఇంపుగా ఉండే వాక్యాలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. వాటికి జనాలు వెంపడలాడుతున్నారు, పరుగులు పెడుతూ ఉన్నారు. ఈరోజు గద్దింపు వాక్యాలు తక్కువైపోయినాయి.
దేవ సేవకుడు నిలబడినప్పుడు నీ పాపమును గురించి గద్దించాలి, నీ జీవితంలో ఉన్న లోపాల గురించి గద్దించాలి. సేవకుడే తప్పులు చేస్తూ, సేవకుడే పాపాలు చేస్తూ ఏ రీతిగా సంఘాన్ని గద్దించగలడు? సేవకుడు ఆ రీతిగా ఉన్నాడు. ఒక గుడ్డివాడికి తోవ చూపలేడంట. ఏంటండి? గుడ్డోడు తోవ చూపగలుగుతాడా? ఈ రోజుల్లో అలాగే ఉంది. ఈడే గుడ్డోడు ఇంకొకటికి తోవ చూపెడుతున్నాడు. అలా వెళ్తే బాగుంటుంది, ఏదో ఇలా వెళ్తే. గుడ్డోడు తోవ చూపగలుగుతాడా? కళ్ళున్నవాడు గుడ్డివాడికి. ఈ యుగ సంబంధమైన దేవత అంట ఏం చేస్తుంది? గుడ్డితనం కలిగజేస్తుంది. ఆ గుడ్డితత్వం, అంధత్వం నుంచి, ఆ అంధకారం నుంచి నువ్వు విడిపింపబడాలి. నువ్వు విడిపింపబడి నీ కళ్ళు తేటగా కనపడాలి. ముందు నీ కళ్ళు నువ్వు శుభ్రం చేసుకోవాలి. నీ కంటిలో దూరం ఉంచుకుని ఎదుటి కంటిలో నలుసును వెతకూడదు. కంటిని శుభ్రం చేసుకో. ముందు నీ బ్రతుకు సరి చేసుకో. అందుకే ప్రసంగం చేసేవాడికి, దేవుని వాక్యం చెప్పడానికి నిలబడేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి అధికమైన తీర్పు వస్తుందా? దేవునికి స్తోత్రం. మన బ్రతుకు, చెప్పేవాడి బ్రతుకు, నా బ్రతుకు నేను సరి చేసుకోవాలి. ముందు నేను సరి చేసుకుని మీకు చెప్పగలగండి. సరి చేసుకోకుండా ఎలా నిన్ను గద్దిస్తా? దేవుడు ప్రేమించి గద్దిస్తున్నాడు. దేవుడు చెప్పేది ఇంపైన సొంపైన మాటలు చెప్పేసి నిన్ను బయటికి పంపించేస్తే నీ బ్రతుకు సరి అవుతుందా? నీ బ్రతుకు ఎంత మాత్రం సరవు. తండ్రి ఒక కుమారుడిని తప్పు చేస్తూ ఉంటే గద్దిస్తాడు. గద్దించకపోతే ఆడు ఇక ఆ తప్పులో అలాగే నాశనం అయిపోతాడు. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక తండ్రి నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో పాపం చేసి నాశనం అవుతున్న జనాల్ని, తన కుమారుల్ని గద్దించడానికి ప్రవక్తల్ని దేవుడు పంపించేవాడు. ఏం చేసేవాడండి? తన దైవ సేవకుల్ని ప్రవక్తలు పంపించి, ఇదిగో వారు తప్పు చేస్తున్నారు, నాశనం అయిపోవడానికి సిద్ధమవుతున్నారు కనుక వారికి వెళ్ళి బోధించు, నా గురించి చెప్పు, వారిని గద్దించు. ఒకవేళ గద్దింపుకు నాకు లోబడితే వారు రక్షింపబడతారు, గద్దింపు నాకు లోబడకపోతే వారు నాశనం అయిపోతారని తను ప్రేమించాడు కనుక, తన ప్రజలు నాశనం అయిపోకూడదని ఆశపడుతున్నాడు కనుక దేవుడు తన ప్రవక్తలను పంపించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్తలు పంపించి వారిని గద్దించేవాడు. వారిని గద్దించి వారిని వినలాగిన ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వారు వినకపోతే వారు నాశనం అయిపోతారని ఏం చేశారంటే దేవుడు గద్దిస్తున్నాడు. దేవుని గద్దింపునకు లోబడిన వారు హఠాత్తుగా నాశనం అయిపోతారు. ఏం చేస్తారండి? హఠాత్తుగా నాశనం అయిపోతారు. తన ప్రవక్తలను పంపించి వారు నాశనం అయిపోకూడదని దేవుడు ఎంతో, దేవుని వాక్యంలో నినివే పట్టణానికి కూడా దేవుడు ఎవరిని పంపించాడు? యోనాని పంపించాడు. నినివే పట్టణం నాశనం అవ్వడానికి సిద్ధమైపోయింది. నినివే పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు పూనుకున్నాడు. అయితే ఆ నాశనం అవ్వకపోవడానికి ముందు ఒక హెచ్చరిక, ప్రేమించాడు కనుక ఒక హెచ్చరిక పంపుదాం అని ఒక సేవకుని ఎన్నుకున్నాడు. ఆ సేవకుడు యోనా. యోనా ఆ నినివే పట్టణస్థుల నాశనాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే వారంతా చెడు కార్యాలు చేశారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగారు కనుక వారు నాశనం అయిపోవాలని ఈ ప్రవక్త కోరుకున్నాడు. కానీ దేవుడు ప్రేమ స్వరూపి కనుక ప్రవక్త ద్వారా వారిని గద్దించాడు. గద్దించినప్పుడు నినివే పట్టణస్థులు ఏం చేశారండి? వారు
దేవుని మాటకు లోబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటకు లోబడ్డారు. ఇదిగో నాశనమైపోతుంది మీ దేశం, నాశనమైపోతున్నారు మీ ప్రజలని ప్రవక్త ద్వారా గద్దించినప్పుడు ఆ దేశమంతా గోనె పట్ట కట్టుకున్నారండి. గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి, ప్రభువా మమ్మల్ని క్షమించండి, గద్దింపుకు లోబడ్డారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ నాశనం నుండి తప్పింపబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాశనం నుండి తప్పించడానికే దేవుడు పంపించాడు. వారు లోబడ్డారు కనుక వారి నాశనం నుండి వారు రక్షింపబడ్డారు. ఒకవేళ లోబడకుండా ఆ ప్రవక్త చెప్పిన మాటలను పట్టించుకోకుండా ఏమి దేవుడు దెయ్యము ఎవరు మమ్మల్ని ఏం చేస్తారు, నాశనం వచ్చేస్తుంది అంటే ఎవడో ఎక్కడో నుంచి వచ్చి బాగు చెప్పొచ్చాడు అని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తుంటే, పెడచెవిని పెట్టుంటే ఆ దేశము ఈరోజు ఉండేదే కాదు, ఆ పట్టణము నాశనమైపోయి ఉండేది. అయితే దేవుడి మాట ప్రవక్త ద్వారా వెళ్ళినప్పుడు వారు లోబడ్డారు. లోబడి వారు నాశనం అవ్వకుండా తన బ్రతుకులు కాపాడుకున్నారు. అదే రీతిగా దేవుడు సొదొమ గొమొర్రా పట్టణానికి కూడా దేవుడు గద్దింపు పంపించాడు. కానీ ఆ పట్టణము, సొదొమ గొమొర్రా పట్టణము దేవుని వాక్యానికి, దేవుని గద్దింపుకి ఎంత మాత్రము లోబడలేదు. దేవుని గద్దింపుకు లోబడలేదు. దేవుని సేవకుల్ని వ్యతిరేకంగా వారు తిరిగారు కనుక, గద్దింపు లోబడలేదు కనుక హఠాత్తుగా వారి మీద నాశనం సంభవించింది. ఆ పట్టణం అంతా దహింపబడింది, గంధకముతో దహింపబడింది, నాశనము అయిపోయింది. ఇక ఆ దేశము నామ రూపాలు లేకుండా నశించిపోయింది. గద్దింపునకు లోబడకపోతే మరి ఒకసారి నీకు సూచన, నీకు ప్రవక్త గద్దింపు లేకుండానే, నీకు సమాచారం లేకుండానే దేవుడు హఠాత్తుగా నిన్ను నాశనం చేసేస్తాడు. ఆ నాశనం మన మీదకి రాకూడదని ప్రేమించి దేవుడు మనం గద్దిస్తున్నాడు. గద్దింపునకు లోబడండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం ఒకసారి చదువుకున్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. గద్దింపును ద్వేషించువారు మరణము నందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మనం గద్దింపబడినప్పుడు మనం ఆ గద్దింపునకు లోబడి మన పాపం నుండి తొలగిపోవాలి. లేదంటే హెచ్చరిక లేకుండానే నాశనం మనకి సంభవిస్తుంది. హఠాత్తుగా మన మీదకి నాశనం సంభవిస్తుంది. నాశనం మీ మీదకి వస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, గద్దింపును ద్వేషించు వారు మరణం పొందుతారు. నువ్వు గద్దింపు ద్వేషిస్తున్నావా? దేవుడు వాక్యం నిన్ను గద్దించినప్పుడు, దేవుడి మాట నిన్ను గద్దించినప్పుడు, దేవుడి వాక్యం నిన్ను గద్దించినప్పుడు నువ్వు దానికి లోబడకుండా దాన్ని ద్వేషిస్తూ ఉంటే నువ్వు మరణం పొందుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హఠాత్తుగా మరణం పొందుతావు. అటువంటి మరణం పొందకూడదని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తూ ఉన్నాడు. దేవుడి మాటకి లోబడదాం, గద్దింపునకు లోబడదాం. దేవుడు నిన్ను గద్దించినప్పుడు దేవుడు మాట వినడానికి నువ్వు సిద్ధమా? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు ప్రశ్న. దేవుడు గద్దించినప్పుడు నువ్వు దేవుని మాట వినడానికి సిద్ధమా? లేక గద్దింపును ద్వేషించి ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఏ రీతిగా నాశనం అయిపోయిందో ఆ రీతిగా నాశనం అయిపోవడానికి సిద్ధమవుతావా? లేక నినివే పట్టణం ప్రజలు యోనా తమ దేశం మీదకి నాశనము వస్తుందని ప్రకటించినప్పుడు ప్రవక్త ద్వారా వారు గోని పట్టుకుని, ప్రభువా మేము చేసిన దోషం క్షమించిన ఆయన అని దేవుని దగ్గర పశ్చాత్తాపపడి వారు ప్రార్థించినప్పుడు వారి దోషము తొలగిపోయి
వారి నాశనం తొలగిపోయి రక్షింపబడిన రీతిగా గద్దింపునకు లోబడి నువ్వు దేవుని ఆశీర్వాదానికి వారసుడు అవుతావా? లేక ఎన్నిసార్లు గద్దించినా, చూడండి దేవుని వాక్యం చెప్తుంది, మొట్టమొదటి వాక్యం చదువుకున్న రీతిగా సామెతల గ్రంథము మన మూల వాక్యం 29వ అధ్యాయం 1వ వచనము, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఎన్నిసార్లు గద్దిస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. దేవుడు ఎన్నోసార్లు నిన్ను గద్దిస్తున్నాడు, ఎన్నోసార్లు గద్దిస్తున్నాడు. అలా చేయొద్దమ్మా, ఇలా చేయొద్దు, దేవుని వాక్యానికి తగినట్టుగా దేవుని వాక్యానికి లోబడు, మారు మనసు పొందు అని ఎన్నిసార్లు గద్దిస్తున్నాడో. ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడకపోతే, లోబడాలి లోబడాలి లోబడకపోతే హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ప్రేమించి నిన్ను గద్దిస్తున్నాడు, నువ్వు నాశనం అయిపోకూడదని, నీ బ్రతుకు నాశనం అయిపోకూడదని, నువ్వు రక్షింపబడాలని దేవుడు గద్దిస్తూ ఉంటే గద్దింపునకు లోబడదాం. అటు రీతిగా నినివే పట్టణస్థులు ఏ రీతిగా లోబడ్డారో మనం లోబడడానికి సిద్ధపడదాం. దేవుని కృపలకు పాత్రమవుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు గద్దించినా నువ్వు లోబడలేని పరిస్థితిలో ఉన్నానేమో, దయచేసి నువ్వు క్షమించనైనా. ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలం నీ గద్దింపునకు లోబడి మా జీవితాలు మార్చుకొని నీకు ఇష్టంగా జీవించేలా మాకు సహాయం చేయండి నాయనా అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ ప్రేరు నీ నామంలో అడుగుతున్నానైనా. ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభువా నీ గద్దింపునకు లోబడి మా జీవితాలను మార్చుకుని మా జీవితాలను సరిచేసుకుని నీకు ఇష్టమైన వాడిగా నీకు ఇష్టంగా జీవించడానికి మాకు సహాయం చేయండి నాయన. ప్రభా, నేను పట్టణస్తులాగా మేము ప్రభా నీ గద్దింపు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము లోబడి పశ్చాత్తాప హృదయంతో నీ సన్నిధికి వచ్చే వరం ఉండాలి నాయన. నాయన సొదొమ గొమొర్రా పట్టణస్తులను మేము ఎంత మాత్రం ఉండకూడదు. నీ గద్దింపునకు లోబడిన వాళ్ళని ప్రజలుగా మేము ఉండకూడదు నాయన. నీ వాక్యం చెప్తుంది, గద్దింపును ద్వేషించిన వాడు మరణం పొందుతాడని. ప్రభువానికి స్తోత్రాలు నాయన. నువ్వు మమ్మల్ని ప్రేమించావు కనుక ఒక తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించిన రీతిగా ప్రభా నువ్వు మమ్మల్ని గద్దిస్తున్నావు, ప్రేమిస్తున్నావు కనుక గద్దిస్తున్నావు నాయన. ప్రభా, నీ ప్రేమకు నైనా వందనాలు స్తోత్రాలు నాయన. నీ గద్దింపులకు వందనాలు స్తోత్రాలు నాయన. నువ్వు గద్దిస్తున్నప్పుడు మా బ్రతుకులు సరి చేసుకోవడానికి మా కృపను అనుగ్రహించండి నాయన. ప్రార్థన చేద్దాం. రీతిగా ప్రార్థన చేసుకున్న సేవకులు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి అందరూ ఏకీభించి ప్రార్థన చేద్దాం. వేసిన వారి శిక్షణ మీరు అంటే శిక్షకు పాత్రలను మనం కాకూడదని మన శిక్షణ అంతటనే భరించి మనము ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకోవాలని ఆయన మాట్లాడిన శ్రేష్టమైన వాక్యం బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, శ్రేష్టమైన వాక్యం చదివి సంఘానికి కూడా ఆయన విని బలం నుండి ఏ జీవితం జీవించడానికి సహాయం చేసి నడిపించండి. యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.